హలో అందరికి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేక. అందరు ఎలా ఉన్నారు? బట్టలు మడత పెట్టుకోవడానికి బద్ధకం అయ్యి అమెజాన్ లో ఏమన్నా ప్రొడక్ట్స్ దొరుకుతాయా ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి అని వెతికితే ఒకటి బట్టలు ఫోల్డింగ్ బోర్డ్ అని ఏదో కనిపించిందండి. ఆర్డర్ పెట్టుకుందాం అని చూస్తే $20 నుంచి $25 వరకు ఉంది. అంటే దగ్గర దగ్గర 1200 నుంచి $1500 అనమాట. అంతేం ఖర్చు పెడతాంలే, ఏమైనా ఈజీ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయేమో అని గూగుల్ మాతను అడిగితే ఆ అమెజాన్‌లో దొరికే బోర్డేదో ఇంట్లోనే అట్టపెట్టెతో చేసుకోవచ్చని ఉందనమాట. సరే చేసేద్దాం, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇంటికైతే అట్టపెట్టె తెచ్చేసాను. దీనికి కావాల్సిందల్లా 3 ప్రొడక్ట్స్ అండి. ఒకటి అట్టపెట్ట, రెండోది టేప్, మూడోదొచ్చేసి కత్తి. ఈ 3 ఉంటే గనుక ఈజీగా ఇది ఇంట్లోనే చేసేసుకోవచ్చనమాట. మా ఇంట్లో అయితే పెద్ద కార్డ్‌బోర్డ్ బాక్సెస్ లేవు. అందుకోసమని చిన్నవి 2 తీసుకొనైతే స్టార్ట్ చేసేసాను. ఇందులో వచ్చేసి 2 సైడ్స్, మళ్ళీ ఇంకో దాంట్లో ఒక సైడ్ అనమాట. మొత్తం 3 పీసెస్ తీసుకొని దాన్ని హాఫ్ చేసి 6 పీసెస్ చేసుకున్నాననమాట. జనరల్‌గా అయితే దీన్ని వచ్చేసి 23/10 ఇంచెస్ చేసుకోవచ్చు, లేదా 23/12 ఇంచెస్ చేసుకుంటే నార్మల్ షర్ట్ సైజెస్ ఇవి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకోసం అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. యుటిలిటీ నైఫ్ అని ఒకటి ఉంటదనమాట. దాంతో అయితే ఈ డబ్బాలన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏదో కొనుక్కొచ్చాను గానీ, అది సరిగ్గా యూజ్ చేయడానికి నాకు మెషిన్ అర్థం కాలేదనమాట. అందుకోసమని నైఫే వాడాను. ఇంట్లో కూరగాయలు కట్ చేసుకునే నైఫ్. సో, అంత పర్ఫెక్ట్‌గా అయితే షేప్ రావట్లేదనమాట. షేప్ అవుట్ అయిపోతున్నాయన్నమాట. అదే గనుక ఆ కట్టర్ ఉంటే గనుక ఈజీగా స్లైస్ అయిపోతదనమాట. ఈజీగా కట్ అయిపోతది. సో, మీరు గనుక పాసిబుల్ ఉంటే గనుక ఆ నైఫ్‌తో యూజ్ చేసుకుంటే చాలా క్లీన్‌గా వస్తదనమాట. ఇలా లూజ్ ఎండ్స్ ఇట్లా బయటకొచ్చేసట్టు తోకల్లాగా అయితే రాదు. అండ్ ఈ కార్డ్‌బోర్డ్ దంట నేను ఒక్కదాన్నే చేసుకున్నాననమాట. మొత్తం ఒక 15 మినిట్స్ పట్టింది. సో, పెద్ద టైమ్ అనయితే కాదు. 15 మినిట్స్ అంటే మనం పెద్ద చేసేది కూడా ఏముండదు. సో, ఇది 15 మినిట్స్ స్పెండ్ చేసుకుంటే గనుక మనకి ఇది చాలా యూజ్ అయితది. చాలా టైం కూడా సేవ్ అయితదండి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటుంటే చాలా నీట్‌గా వచ్చాయి బట్టలు కూడా. నేను చాలా బట్టల పైన ట్రై చేశాను. మీరైతే ఎండ్ వరకు చూసి అవన్నీ ఎట్లా చేశాను, ఏవి ట్రిక్స్ ఫాలో అయ్యాననైతే మిస్ అవ్వకుండా చూసేయండి. ఆ 3 బోర్డ్స్ కట్ చేశాక మళ్ళీ మధ్యలో కట్ చేయాలనమాట. సో, మెజరింగ్ టేప్ పెట్టి ఎగ్జాక్ట్‌గా కట్ చేద్దామని చెప్పి మెజరింగ్ టేప్ కోసం అయితే వెతికాననమాట. అస్సలెక్కడ పెట్టేసానో మర్చిపోయాను. ఎంత వెతికినా దొరకలేదు. సో, ఇంక చేతులు పెట్టి ఇట్లా జానా జానా అని కొలిసి కట్ చేశాననమాట. ఒక స్కెచ్ తీసుకొని దాని మధ్యలో కట్ చేసి అట్లా గీత గీసి కట్ చేశాననమాట. అలా కూడా కొంచెం షేప్ అవుట్ అయిపోయింది. మరి దరిద్రంగా వచ్చాయి. బట్ పర్పస్ అయితే గనక బాగా యూజ్ అయిందనమాట. అలా కష్టపడి అయితే ఒక సైడ్‌నైతే 2 పీసులు చేశాను. అండ్ మిగిలిన వాటికి కూడా ఈ మెజర్‌మెంట్స్ పెట్టుకొని మిగిలిన 2 కూడా అలా హాఫ్ హాఫ్ చేశాననమాట. మొత్తం 6 పీసెస్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం కార్డ్‌బోర్డ్ నైఫ్‌తో అయితే కట్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఆ యుటిలిటీ నైఫ్ అన్నది దొరికితే మాత్రం ఈజీగా అయిపోతది. చాలా సింపుల్‌గా కట్ అయిపోతది. ఇది అంత షార్ప్ ఉండదు కదా కూరగాయలది. కా కార్డ్‌బోర్డ్ అనేది కట్ చేయాలంటే అది సరిపోదనమాట. అదైతే చాలా షార్ప్‌గా ఉంటదనమాట. యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో, అదైతే చాలా సింపుల్‌గా ఇట్లా అనంగానే కట్ అయిపోయేది. ఇంత కాంప్లికేటెడ్ ఉండదు. అండ్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవచ్చనమాట. మధ్యలో ఇట్లా వస్తది అని అయితే ఉండదు. సో, చూడటానికి కొంచెం గలీజ్‌గా ఉన్నా గానీ బానే అనిపించింది.
షేప్ కొంచెం వంకర టింకర్‌గా వచ్చిందని ఏదెక్కడ పెడితే బావుంటది అని చెప్పి కొంచెం అనాలిసిస్ చేశాననమాట. అయినా సరే అది ఏదో చేసి మొత్తానికి అటు ఇటు తిప్పేసాను. బట్ ఇంకా టేప్ తీసుకున్నాను. అవి ఇలా పెడితే బావుంటదని అరేంజ్ చేసుకొని, టేప్ తీసుకొని ముందయితే మా 2 పీసెస్ కట్ చేశాను కదా! అవి ఇట్లా తిప్పేసి 2 పీసెస్‌ని జాయిన్ చేశాను. ఫస్ట్ ఒకదానికి ఇట్లా టేప్ హాఫ్ అంటిచ్చేసి ఇంకో సెకండ్ హాఫ్ సైడ్ టేప్‌కొచ్చేసి ఇంకో కార్డ్‌బోర్డ్ అతికిచ్చేసాను. అప్పుడు రెండిటికి వచ్చేసి ఒకటే టేప్ 2 అలా జాయిన్ అయిపోయాయన్నమాట. ఏవైతే 6 పీసులు కట్ చేశానో దాన్ని ఇట్లా పొడవుగా పెట్టేసి ఆ టేపేసేసి ఆ 6 పీసులు కాస్త 3 పీసులు చేశాను. ఆ టేపేసిన దానికి అపోజిట్ సైడ్ అంటే ఇట్లా తిప్పేసి ఎటు సైడ్ అయితే టేప్ లేకుండా ఉందో మూడిటికి కలిపి ఒక పెద్ద టేప్ అయితే చుట్టేసాను. ఇటు చుట్టాను, మళ్ళీ అటు సైడ్ ఎక్కడైతే టేపులు వేసానో 2 కలిపి అటు సైడ్ కూడా చుట్టేసాను అనమాట. సో దట్ ఊడిపోకుండా గట్టిగా ఉంటది అని. ఇంకా మధ్యలో టేప్ అవి ఫిక్స్ చేసేసాక పైన 3 ఉన్నాయి కదా! అవి రెండిటికి కలిపి టేప్, రెండిటికి కలిపి టేప్ ఏసుకుంటే అవి కూడా జరగకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకోసమని నేను పైన రెండిటికి కూడా టేప్ ఏసేసాను. కానీ మనకి అమెజాన్‌లో దొరికే ప్రొడక్ట్ అయితే మాత్రం 6 విడివిడిగా ఉంటాయన్నమాట. ఇట్లా అతికిచ్చయితే ఉండవు. మధ్యలో అయితే స్టిచ్ ఉంటదన్నమాట. కానీ దేనికది లూజ్‌గా సెపరేట్‌గా ఉంటదన్నమాట. టేప్ కొంచెం కిందకేసేసినట్టున్నా. అందుకని కిందది పైకి ఇట్లా ఫోల్డ్ చేస్తుంటే రావట్లేదు. సో, చాకు పెట్టి కొంచెం కట్ చేశాను. సో దట్ ఈజీగా ఇట్లా పైది ఇట్లా మడత పెడుతుంటే పైకి ఈజీగా క్లోజ్ అయిపోతది అని. సో, మీరు గూడా ఒకసారి టేపేసాక ఈజీగా ఇట్లా ఫోల్డ్ అవుతుందా లేదా? ఎక్కడన్నా ఇరుక్కుంటుందా అనయితే చెక్ చేసుకోండి. లేకుంటే గనక మనకి ఫోల్డ్ చేసేటప్పుడు చిరాకొస్తదనమాట. ఇట్లా ఇరుక్కుంటా ఉన్నా గానీ, సరిగ్గా ఫోల్డ్ గూడా అవ్వవు. సో, ఇలా మొత్తం వేసాక ఒకసారయితే చెక్ చేసుకోండి. పైన మూడిటికి టేప్‌లేసాం గదండీ! అదే 2 కలిపి జాయిన్ చేశాను కదా! అవి వెనక గూడా వేసేసాననమాట. కొంచెం వెనక ఊడిపోతున్నట్టు అనిపిస్తే వెనక గూడా, ముందు గూడా 2 సైడ్స్ ఏసుకుంటే స్టిఫ్‌గా ఉంటది. మొత్తానికి మన బోర్డ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసే టైం వచ్చింది. కొన్ని బట్టలయితే తీసుకొచ్చేసాను.
ముందుగా అయితే టీ షర్ట్ పైన ట్రై చేశాను. చాలా ఈజీగా వచ్చింది అండ్ నీట్‌గా ఉంది. ఫస్ట్ మనం నీట్‌గా ఇట్లా అనుకోని పెట్టుకోవాలనమాట. సో దట్ మడతల్లో ముడతలు రాకుండా ఉండడం కోసం. సో ముందుగా క్లీన్‌గా ఇట్లా టీ షర్ట్‌ని పైన అనుకోని ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ముందు ఇటు ఒక సైడ్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, మళ్ళీ కింద నుంచి పైకంటే గనక సేమ్ అచ్చం మనం బట్టల షాప్‌లో చూస్తాం కదా! బట్టలు టీ షర్ట్‌లు మడతేస్తారు. సేమ్ అలానే వచ్చాయన్నమాట. చాలా నీట్‌గా ఉంది మడత గూడా. మనం చేతులతో వేస్తే కనుక అంత పర్ఫెక్ట్‌గా రాదు. హడావిడిగా ఇట్లా అనేస్తాం గదా! సో, అస్సలు రాదనమాట. దీంతో హడావిడిగా చేసినా నీట్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి నా టాప్ తీసుకున్నాను. అంటే టీ షర్ట్సేనా నేను టాప్స్ అవి గూడా యేసుకుంటాను గదా! సో, టాప్స్ పైన గూడా వస్తదా? ఎట్లుంటదని జెప్పాను. ఇది కొంచెం సిల్కీ క్లాత్ అనమాట. జారిపోతా ఉంటది. సో, ఎట్లొస్తదో అనుకున్నాను. బట్ కొంచెం ఇట్లా అయితుంది. ఎందుకంటే సిల్క్ కదా! ఇట్లా అనంగాల్నే జారిపోతుందనమాట. బట్ ఓకే. కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. సిల్క్ ఏవైనా స్మూత్ క్లోత్స్ ఉన్నా గానీ, లేకుంటే సిల్క్ గానీ, ఇవన్నీ వచ్చేసి కొంచెం నెమ్మదిగా చేసుకుంటే ఈజీగాను, నీట్‌గా వస్తది. అండ్ తర్వాతొచ్చేసి ఏంటి ఇది హాఫ్ హ్యాండ్స్‌కే వస్తదా? ఫుల్ హ్యాండ్స్‌కి కూడా ట్రై చేద్దామని చెప్పి నా స్వెట్ షర్ట్ ఒకటి ట్రై చేశాను. ఫుల్ హ్యాండ్స్ అనమాట దీనికి. దీనికొచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బయటికెళ్ళిపోతున్నాయన్నమాట. మనకి హ్యాండ్స్ బయటికెళ్ళిపోతే కష్టం గదా! సో, ఏ హ్యాండ్స్ అయితే ఎంతవరకైతే బయటికెళ్తున్నాయో అవి మాత్రం ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి 2 పక్కల రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 పక్కల ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి అప్పుడు మళ్ళీ కార్డ్‌బోర్డ్ మళ్ళీ లెఫ్ట్, రైట్ మళ్ళీ కింద నుంచి పైకన్నానన్నమాట. అప్పుడు చాలా నీట్‌గా వచ్చింది. అందులో ఫస్ట్ టైమ్ చేస్తున్నా గదా! కొంచెం టెన్షన్‌గా ఉందనమాట. కొంచెం టైం పడుతుంది. అండ్ నీట్‌గా మడతలొస్తాయా? లేవా? ఏంటి? అని చెప్పి చూసుకొని జాగ్రత్తగా చేస్తున్నాను. బట్ చాలా నీట్‌గా వచ్చింది. ఈ స్వెట్ షర్ట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. ఇవన్నీ కాటన్‌వన్నమాట. స్టిఫ్‌గా ఉంటాయి గదా! అండ్ చాలా మందంగా గూడా ఉంటాయి. మనం మడతేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తది. బట్ ఇదైతే చాలా సింపుల్‌గా చేసేసింది. చాలా నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం టీ షర్ట్స్ అయితే చేసేసాను. ఇవి కార్డ్‌బోర్డ్‌లో పెట్టింది ఏంటి డైలీ యూజ్ చేసేది కాదా అని అయితే అనుకోకండి. కార్డ్‌బోర్డ్స్ ఇది చేద్దామని తీసుకొచ్చాను గదా! సో, బట్టలు కింద పెట్టడం ఎందుకు, మళ్ళీ స్టూల్ పైన పెట్టడం ఎందుకు, అవి మళ్ళీ లేచి తీసుకోవడం ఇవన్నీ ఎందుకని చెప్పి కార్డ్‌బోర్డ్‌లో పెట్టాను. అండ్ మడతేసినవేమో ఈ స్టూల్ పైన పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను రెగ్యులర్‌గా డైలీ వేర్ యేసుకునేవే అన్నమాట. పాత బట్టలైతే కాదు. అండ్ ఈ టీ షర్ట్స్ నేను చెప్పాను కదా! ముడతలన్నది లేకుండా చూసుకొని నీట్‌గా చేసుకొని పెట్టుకుంటే గనుక నీట్‌గా వస్తుంది. సేమ్ అసలు షాప్‌లో ఉన్నట్టే వస్తుంది. లేకుంటే గనుక కొంచెం క్లమ్జీగా వస్తదనమాట. సరే నెక్స్ట్ షర్ట్స్ ఎప్పుడూ చూడలేదు. షర్ట్స్ కూడా ట్రై చేద్దామని చెప్పి షర్ట్స్ అయితే ట్రై చేశాను. దీనికి షర్ట్స్ ట్రై చేయాలంటే ఫస్ట్ వాటికి బటన్స్ అయితే ముందే మనం పెట్టుకోవాలి. దానికైతే మెషిన్ లేదనమాట. సో, ఫస్ట్ దీనికి గూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ ఉంటే గనుక జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. బట్ ఫుల్ హ్యాండ్స్ ఉంటే గనుక వీటికి గూడా ఏదైతే కార్డ్‌బోర్డ్ బయటికెళ్ళిపోతుందో ఫస్ట్ అవి ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. తర్వాత లెఫ్ట్ మళ్ళీ రైట్ అనుకోని కింద గూడా కొంచెం కిందకెళ్ళిపోతే గనుక అట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే నీట్‌గా వస్తుందనమాట. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను కాబట్టి నాకు అది అంత నీట్‌గా రాలేదు. బట్ యెస్ చాలా క్లీన్‌గా, నీట్‌గా వస్తుందనమాట. కింద ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. కింద కార్డ్‌బోర్డ్ బయటికెళ్ళిపోతుంటే. ఏదైనా సరే కార్డ్‌బోర్డ్ బయటికెళ్తుంది అంటే కొంచెం ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందనమాట. సరే నెక్స్ట్ ప్యాంట్స్ ట్రై చేద్దామని చెప్పి నా జీన్స్ ఒకటి తీసుకున్నాను. అది ఫస్ట్ అయితే 2 లెగ్స్‌ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దాన్నొచ్చేసి ఒక సైడ్ పైన గాని, కింద గాని పెట్టుకోవాలి. ఫస్ట్ నేను పైన పెట్టాను. చాలా దూరం అయిపోయిందనమాట. సరే ఇట్లా కాదని చెప్పి కింద ట్రై చేద్దామని చెప్పి అంటే సరిగ్గా ఫోల్డ్ వచ్చినట్టయితే అనిపించలేదు. కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించిందనమాట. సో, సరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఫోల్డ్ చేద్దామని చెప్పి కిందకి తీసుకున్నాను. మళ్ళీ తీసేసి కింద ఫోల్డ్ చేస్తే బాగొచ్చింది. సేమ్ ప్యాంట్‌కి గూడా అంతే అండి. కార్డ్‌బోర్డ్ బయటికెళ్ళిపోతుంటే గనక, కార్డ్‌బోర్డ్ బయటికెళ్ళిపోయింది ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్, రైట్ అనుకుంటే గనక ఈజీగా ఫోల్డ్ అయిపోతదనమాట. ప్యాంట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ ఈ మెషిన్‌తో. సేమ్ ఐ మీన్ ఈ బోర్డ్‌తో చాలా అంటే చాలా ఈజీ అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ గూడా పట్టలేదు. ఇట్లా అనేసాను. అది వెంటనే వచ్చేసింది. చాలా క్లీన్‌గా వచ్చిందనమాట. షాప్స్‌లో గూడా ఇంతే పెడతారనమాట. జస్ట్ కొంచెం ఇట్లా కింద మడత పెట్టి, ఇట్లా పెట్టి పెడతారు. అంతే. సేమ్ ఇలానే వస్తాయన్నమాట షాప్స్‌లో గూడా.
నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద టీ షర్ట్స్ అనమాట. లూజ్ టీ షర్ట్స్ డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇవి ఎట్లా వస్తాయో చూద్దాము. ఇది కూడా స్వెట్ షర్టే అనమాట. ఇక్కడ వింటర్ ఎక్కువ కదా, స్వెట్ షర్ట్స్ అన్నది ఎక్కువ వేసుకుంటాము. సో ఇవైతే చాలా ఫోకస్గా చేసుకున్నాను అనమాట. కానీ ఇవే చాలా ఈజీగా ఫోల్డబుల్ అనమాట. చాలా పెద్దగా చాలా బండగా అనిపిస్తాయి, కానీ ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా హ్యాండ్స్ బయటకు వెళ్ళిపోతుంటే హ్యాండ్స్ ఫస్ట్ ఫోల్డ్ చేసేసాను. అండ్ కింద కూడా ఆ కార్డ్‌బోర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకోసమని ఫస్ట్ అది ఫోల్డ్ చేసేసి తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్, రైట్ మళ్ళీ కిందదొచ్చేసి పైకన్నాను. సో నీట్‌గా వచ్చేసింది. ఇవి కొంచెం లావుగా ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడినట్టు అట్లా అనిపిస్తది. బట్ కరెక్ట్ షేప్ అయితే వచ్చిందనమాట. చిన్న సైజు, పెద్ద సైజు స్వెట్ షర్ట్స్ ఇట్లా అని కాకుండా అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ బట్టలన్నీ మనం షాప్‌లో మడతేసినట్టు వేయాలంటే మనకైతే చాలా టైం పడతది. ఎక్స్‌పీరియన్స్ లేకుండా. సో మినిమమ్ ఒక పావు గంట, 20 నిమిషాలయితే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. కానీ దీంతో అయితే నాకు ఐ థింక్ 5 మినిట్స్‌లో ఈ బట్టలన్నీ మడత పెట్టేసాను. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. అండ్ తర్వాత నేను కుర్తాస్ ఏసుకుంటాం గదా! అవి కూడా ఒక్కసారి ట్రై చేద్దాము. పంజాబీ సూట్స్ అండి. అదే ఏమన్నా వస్తదా? నీట్‌గా వస్తదా అని. ఇవి మరీ పొడుగ్గా ఉన్నాయన్నమాట. ఆ కార్డ్‌బోర్డ్‌కి కొంచెం పొడుగ్గా ఉంటే గనుక ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నేను చేసింది చిన్న సైజ్ కాబట్టి అంత కరెక్ట్‌గా ఫోల్డ్ అయితే రాలేదు. బట్ ఓకే అని చెప్పుకోవచ్చు. నాట్ టూ గుడ్ అన్నమాట. ముందుగా అయితే అది కుర్తా వచ్చేసి పైన పెట్టాను. కిందకెళ్ళిపోయిందనమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అన్నది ఫోల్డ్ చేశాను. సరే కింద నుంచి ఫోల్డ్ చేసి చూద్దామా అంటే అది కింద పొడుగ్గా వచ్చేసి ఇట్లా రౌండ్‌గా వచ్చింది కదా! సో అది అవ్వట్లేదనమాట. అందుకని ఫస్ట్ రైట్ అంటే కింద ఫోల్డ్ అవ్వట్లేదు. ఎందుకంటే అట్టపెట్ట లేదు కదా! సో అదేమో చేత్తో అనేసాను. బట్ దానికి కూడా మనకి మామూలుగా అయితే అంత కరెక్ట్ షేప్ రాదండి. సో ఈ కార్డ్‌బోర్డ్‌తో బాగా వచ్చింది షేప్. సో దాన్ని కింద నుంచి నేను ఒక ఫోల్డ్ ఏసాను. అయినా సరే అది మళ్ళీ ఇట్లా కార్డ్‌బోర్డ్ పైకంటే అది చాలా పొడుగ్గా వచ్చిందనమాట. అందుకోసం అది నచ్చక మళ్ళీ తీసి ఇంకో 2 ఫోల్డ్‌లు పెట్టి మామూలుగానే ఆ తర్వాత అన్నాను. అది కూడా నీట్‌గానే అనిపించింది. కానీ అంత గ్రేట్ అని అయితే చెప్పను. టీ షర్ట్స్ ఇవి వచ్చినంత నీట్‌గా అయితే రాలేదనమాట. ఇంత పొడుగువి మేబీ బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఇంకా పెద్ద కార్డ్‌బోర్డ్ అన్నది చేసుకుంటే ఈజీగా అనిపిస్తది. నీట్‌గా వస్తదనమాట. చూద్దాం ఇంకా ఏమన్నా కార్డ్‌బోర్డ్స్ అట్లాంటివి కనిపిస్తే గనుక నేను అది కూడా చేసి పెడతాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఇట్లా బట్టలు ఫోల్డ్ చేయడం కూడా ఒక గేమ్ లాగా అనిపిస్తదని అయితే నేను అస్సలు అనుకోలేదు. చాలా ఈజీగా అనిపించింది. నేను ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో ఇది బట్టలు మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాననమాట. చిన్న పిల్లల చేత గాని, లేకుంటే మన యంగ్ ఏజ్ పిల్లలు గాని పనులు చెప్తే గనుక అబ్బా! విసుక్కుంటారు. నేను కూడా ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మా మమ్మీ ఏమన్నా పనులు చెప్తే, "ఏంటి మమ్మీ అన్ని పనులు నాకే చెప్తావు, నేను చెయ్యను" అని చెప్తాను. కానీ ఇలా కార్డ్‌బోర్డ్ ఇచ్చి చెయ్యండి అని చెప్తే మనమేంటి, చిన్న పిల్లలేంటి ఎవ్వరైనా చాలా ఇంట్రెస్ట్‌తో చేస్తారనమాట. వాళ్ళకొక గేమ్ లాగా అనిపిస్తది. ఇట్లా బట్టలు ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి ఇట్లా గేమ్ లాగా అయిపోతదనమాట. సో మీ కిడ్స్ కూడా ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటదనమాట. అట్‌లీస్ట్ వాళ్ళ బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటది. సో వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ, ఒక ఎక్సర్‌సైజ్ లాగా అనిపిస్తదనమాట. అండ్ ఒక గేమ్ లాగా కూడా అనిపిస్తది. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుందాం అన్నది కూడా ఉంటదనమాట. నాకైతే ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ చాలా నచ్చిందనమాట. ఈజీగా బట్టలన్నీ మడత పెట్టేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. చాలా సింపుల్ అనమాట. ఇంట్లోనే చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనుక్కునే పని కూడా ఉండదనమాట. నైస్ కదా!